ఆదిశంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక శ్లోకం మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకాన్ని విశ్లేషించినప్పుడు ముక్తి సాధనలో సత్సంగం అనే స్థాయి ప్రారంభ బిందువు. సత్సంగం అంటే మంచి స్నేహితులు, సద్గురువులు, సనాతన సత్యాన్ని పంచే జ్ఞానులతో కలిసిమెలిసి ఉండటం. ఇది మన జీవితానికి విశాల దృక్పథం అలవడేలా చేస్తుంది. ఈ సత్సంగం వల్ల ప్రాపంచిక బంధాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆ స్థితినే నిస్సంగత్వం అంటారు. దానివల్ల మనసులో మోహాలు, ఆకర్షణలు, అసత్య అభిప్రాయాలు తగ్గుతాయి. దీన్ని నిర్మోహత్వం అంటారు. ఏ విధమైన మోహాలు లేని మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అదే నిశ్చలతత్వం. ఈ స్థితిలో జీవి తనలోని ఆత్మను చైతన్యంగా అనుభవిస్తూ పరమాత్మతో ఐక్యత సాధిస్తాడు. దీన్ని జీవన్ముక్తిగా పేర్కొంటారు. మనిషి జీవితానికి ముక్తి లేకపోతే మోక్షం అనేవి ముఖ్యమైన గమ్యాలు. పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందటం, సకల కర్మబంధాల నుంచి విడివడి పరమాత్మతో ఐక్యత సాధించటం అనే భావనలకు ముక్తి సూచిస్తుంది. శాశ్వత శాంతి, ఆనందం పొందడానికి అదే మార్గం అని భావిస్తారు. అయితే ముక్తి సాధించడం ఎలా? భగవద్గీత ప్రకారం ముక్తి సాధనకి కొన్ని మార్గాలున్నాయి. ఆత్మ, పరమాత్మ, సృష్టి వీటి నిజస్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు. ఇది జ్ఞాన మార్గం. భగవంతుడి పట్ల నిష్కళంకమైన ప్రేమతోనూ భక్తితోనూ ముక్తి పొందడం ఇదొకటి. నిష్కామ కర్మలు చేయడం ద్వారా, ధ్యానం, ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించవచ్చు. అయితే అసలు ముక్తిని ఎప్పుడు సాధించగలం? మరణించిన తర్వాత, లేకపోతే జీవించున్నప్పుడేనా? ముక్తి అనేది ఏదో శరీరం విడిచిన తర్వాత కలిగే స్థితి మాత్రమే కాదు. మనసు పూర్తిగా నిర్మలంగా, నిర్బంధంగా మారినప్పుడు, మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించవచ్చు. ఇదే జీవన్ముక్తి. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ముక్తి అనేది హఠాత్తుగా అప్పటికప్పుడు దొరికేది కాదు. అది ఒక సాధన, ఒక అంతర యాత్ర. సత్సంగం మొదలుపెట్టి అంచెలంచెలుగా మనసును నిర్మలంగా చేసుకోవడం ద్వారా ముక్తి మార్గంలో ముందుకెళ్ళవచ్చు. ముక్తి సాధించడానికి శాస్త్రాలు చదవడం, యోగ సాధనలు, కర్మలు ఒకవైపు అయితే, సత్సంగం వంటి సూక్ష్మ మార్గాలు మరొక వైపు. ఇవి మన మనసునే మార్చేస్తాయి, జీవన్ముక్త స్థితికి తీసుకెళ్తాయి. అలా హరికిషన్ గారు సత్సంగమే ముక్తి మార్గం అన్నారు. ఆయనకి వందనం.